ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె విరమించారు. మరి కాసేపట్లో అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేయడానికి అంగన్వాడీ ఆయాలతో పాటుగా హెల్పర్లు కూడా సిద్ధం అవుతున్నారు. మనం చూస్తున్నాం కొంత వారికి సంబంధించిన డిమాండ్లు కొంతమేర నెరవేర్చారు, మరి కొంతమేర పెండింగ్లో పెట్టారు. అయినా కూడా హర్షాతిరేకాలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్లు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ప్రభుత్వం మీ డిమాండ్ల మీద సానుకూలంగా స్పందించిందా? హ్యాపీ అన్నా? సగం అన్న నెరవేరిని అన్న ఆనందం ఏమైనా ఉందా? 3 వంతులు మేము ఆనందంగానే ఉన్నామండి. చెప్పాలంటే 100% కూడా ఆనందంగానే ఉన్నాం. ఎంచేతంటే 11 డిమాండ్లు మేము పెట్టాం. 42 రోజులు సమ్మె చేసాం. కానీ 10 డిమాండ్లు ఆయన సానుకూలంగానే స్పందించారు. కొన్ని మరి ఆయన చేతుల్లో లేవు. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాలని చెప్పారు. ఏమైనా చేస్తానన్నారు. ఇప్పుడు జీతము జూలై నెలలో పెంచుతామని హామీ ఇస్తున్నామని చెప్పడంతో చాలా సంతోషాన్ని మరి మహిళలందరూ వ్యక్తం చేశారు. ఈ 42 రోజులు వారి శ్రమ, వారి కష్టం, వారి బాధ కూడా తీరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మాటనే మేము వేదంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డ, వెనకడుగు వేయరు. ఇంతవరకు సరైనవని సలహాదారులు లేరని మేము అనుకుంటున్నాం. మేము పడ్డ బాధ అంతా కూడా ఆయన చెవులకి వెళ్ళలేదు. వెళ్ళుంటే 42 రోజులు ఆయన తీసుకోడు, 2-3 రోజులైనా సానుకూలంగా స్పందిద్దరు. మేము 42 రోజులు చేసాము. మేము అంటే మీ ఉద్యోగాలు తీసేస్తామన్నారు, రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. కొన్ని చోట్లయితే విధుల్లోండి తొలగించామని అధికారులు చెప్పడం కూడా జరిగింది. అంటే వీటన్నిటికీ భయపడి ప్రభుత్వం దిగివచ్చింది అనుకుంటున్నారా మీ ఉద్యమం ఫలితంగా, లేకపోతే ప్రభుత్వమే చేసింది అనుకుంటున్నారా? మేమండి ఎన్నో అవకాశాలు మాకు వచ్చాయి. మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నామని, మీకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని ఇలాగా బయట వాళ్ళందరూ అసలైన దృష్టికి వెళ్లకుండా మధ్యలో మమ్మల్ని భయపెట్టడానికి చేశారు. కానీ మేమందరం అసలు మా నాయకుడు ఎవరో మా అన్న దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము అలాగా దీక్షలో పాల్గొన్నాము. దేనికి కూడా మేము జడవలేదు, భయపడలేదు. నిజంగా అన్న చెవులోకి మా పోరాట స్ఫూర్తి వెళ్తే ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తాడని ఒక సమర్పణతో మేమున్నాము. అది ఆయన దృష్టికి వెళ్ళింది. తీసేస్తారో వేరే వాళ్ళు ఇస్తారో అన్న దానికి మేము భయపడలేదు. ఎందుకంటే మాకు కూడా చట్టాలు తెలుసు, మా వెనకాల CI2 నాయకత్వం ఉందని తెలుసు, మాకు అన్నీ తెలుసు. మేమేమీ రానోళ్ళు కాదు. ఎంతోమందికి అవేర్నెస్ చైతన్యపరిచి అనేక మందిని మా గర్భంలో పెట్టుకుని పోషించుకున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పరు. దేనికి మేము భయపడం. కానీ ఈరోజైనా మా సమస్యలు గుర్తించి చేశారు. ఈ ఒక్క డిమాండ్ కూడా ఆయన మరి చేస్తుంటే ఇంకా సంతోషిద్దాము. అయినప్పటికీ ఆయన మాట ఇచ్చారంటే తిరుగుండదని మాకు తెలిసి సంతోషంగా ఆయనకి కృతజ్ఞతలు, అంగన్వాడీ అక్క చెల్లెళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తాం. మేము కూడా చెప్పేది ఏంటంటే జీతం పెంచితే వెంటనే అమలు చేసినట్టయితే బాగుండేదండి. త్వరగా జీతాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్నాము. ఆ శుభవార్త త్వరలో చెప్తారని ఎదురు చూస్తున్నాము. అమ్మ ఏంటి జీతం జూలై నెల నుండి పెంచుతా అన్నారు, కానీ ఆ తర్వాత అధికారంలోకి వస్తుందో రాదో, లేకపోతే మీరు అందరూ ఓట్లు వేస్తారన్న ఆలోచనతో మెలిగి పెట్టారని అనుకోవచ్చా? ఇందులో ఏమైనా సరే ప్రభుత్వం మాకు జూలై నెలలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. జీవో కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పారు. మేమైతే సీఎం గారు జగన్ గారు మాట ఇచ్చారంటే మడమ తిప్పమని చెప్పని ఆయన ఒక సంకల్పాన్ని మేమైతే నమ్ముతున్నాము. ఆయన ప్రభుత్వం వస్తే కనుక కంపల్సరీగా ఆయన అన్న మాట ప్రకారం మళ్ళీ మా జీతాలు మళ్ళీ మేము పెంచుకుంటామని తెలియపరుస్తున్నాం. ఓకే, మొత్తమే చూస్తుంటే అంగన్వాడీలు అయితే కొంత ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ సెంటర్లకి వెళ్తున్నారు, సెంటర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నారు. 42 రోజుల తర్వాత అంగన్వాడీ సెంటర్లు అయితే ఓపెన్ కాకుండా ఉన్నాయి. జీతాలకి సంబంధించి ప్రభుత్వం జూలై నెలలో ఇస్తానంది కాబట్టి ఆ నమ్మకం మేము ఉంచుతున్నాము. ఆ నమ్మకం మీదే మేము అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నామని కూడా ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.